చింతపండు మల్లన్నని ఉంగవెట్టి గుద్దండి అంటున్న రేవంత్ రెడ్డి. మీరు విన్నది నిజమే, తమ్నేల్ కూడా అదే. ఎందుకు అంటున్నాడు అంటే, కులగణన సర్వే తప్పు అని కానీ, కులగణన సర్వేని విమర్శించిన వాళ్ళని కానీ ఏమంటున్నాడు, సీఎం స్థాయిలో ఉండి ఏమంటున్నాడు అంటే ఉంగవెట్టి గుద్దండి అంటున్నాడు. ఎవ్వరు కులగణన సర్వే తప్పు అని ఇవ్వాలన్నా వాళ్ళని ఉంగవెట్టి గుద్దన్నట. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు కట్ చేస్తే, ఇప్పుడు కులగణన సర్వేని లైవ్లో తగలబెట్టింది ఎవరు? చింతపండు మల్లన్న లైవ్లో తగలబెట్టిండు. అదొక పనికి మాలిన సర్వే అని చెప్పి బల్ల గుద్ది మరీ చెప్పిండా లేదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఎవరిని ఉంగబెట్టి గుద్దాల్సింది? ఎవరిని? చింతపండు మల్లననే కదా, అంతేనా? కాదు, నిజమే కదా. ఇక మరి సీఎమే ఉంగబెట్టి గుద్దండి అని చెప్తున్నాడు అంటే, ఒకవేళ గుద్దినా కూడా కేసులు ఏముండే అనుకుంటా. ఎందుకంటే డైరెక్ట్ సీఎమే చెప్పిండు కదా. సర్వే చేసిందే నువ్వు, ఆ సర్వే తప్పుల తడక అని చెప్పి విమర్శలు రాగానే మళ్ళా రీసర్వే చేయించింది కూడా నువ్వే. రీసర్వే ఎందుకు చేయించినావు? ఇప్పుడు నువ్వు చేసిన సర్వే కరెక్టే అన్నప్పుడు రీసర్వే చేయాల్సిన అవసరం ఏమున్నది? అంటే నువ్వు చేసిన సర్వే తప్పుల తడక అని నువ్వే ఒప్పుకుంటున్నావు. అదొక పనికి మాలిన సర్వే అని నువ్వే చెప్తున్నావు. 10 ఏళ్ల క్రితం ఎక్కువ ఉన్న జనాభా ఇప్పుడు తక్కువ ఎట్లయితుంది? పోయినా కొద్ది జనాభా పెరుగుకుంటా పోతుంది, కానీ ఎట్లా తక్కువ అవుతుంది? ఈ చిన్న లాజిక్ ప్రపంచ దేశాల్లో ఎవ్వరికి అర్థమవుతలేదు. ఇది అర్థమైతే సింపుల్గా జనాభాని తక్కువ చేసేటోళ్ళు, తగ్గించేటోళ్ళు. బీసీల జనాభాని లేపేసి, లక్షల సంఖ్యలలో లేపేసి, ఒక పనికి మాలిన సర్వేని జనాల ముంగట పెట్టి, అదే నేనే చేసిన దేశంలో ఇంకెవరు చేయలే, ఈ పార్ట్ సర్వే ఇంకెవరు చేయలే అంటే, ఆ సర్వే చేసిన వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేదట. ఇప్పుడు ఏం చేద్దాం మరి? రీసర్వే చేసిన వాళ్ళను ఉంగబెట్టి గుద్దుదామా, లేకపోతే బీసీల జనాభాని తక్కువ చేసిన వాళ్ళను ఉంగబెట్టి గుద్దుదామా, లేకపోతే ఆ సర్వేని లైవ్లో తగలబెట్టిన చింతపండు మల్లన్నని ఉంగబెట్టి గుద్దుదామా? ఏం చేద్దాం? మీరే చెప్పండి.